Welcome back to episode 3 of our Bhagavad Gita series. This is Varshita. ఈ వీడియోలో మనం భగవద్గీత చాప్టర్ 1లోని శ్లోక 3 గురించి తెలుసుకుందాం. వీడియోని ఒక మంచి కోట్తో స్టార్ట్ చేద్దాం. Your mind is your greatest power and also your mind is your biggest enemy. ఈ భూమిపైన ఏ జీవంకి లేని శక్తి కేవలం మనుషులకి మాత్రమే ఉంది. అదే ఈ మైండ్, ఆలోచించగలిగే శక్తి. పశువులకి పక్షులకి మనకి తేడా ఏంటో తెలుసా? అవి తింటాయి, పడుకుంటాయి. మనం కూడా తింటాం, పడుకుంటాం. ఒక పక్షి తన పిల్లల్ని ఎలా సంరక్షిస్తుందో తెలుసా? ఒక ఆవు తన దూడని ఎలా సంరక్షిస్తుందో తెలుసా? మనం కూడా మన పిల్లల్ని అలాగే సంరక్షిస్తున్నాం. మరి మనకి వాటికి తేడా ఏముంది? కేవలం ఆలోచించగలిగే శక్తి మాత్రమే. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని అవి తెలుసుకోలేవు. కానీ మనం ఏది తప్పు, ఏది కరెక్ట్ అని మనం తెలుసుకొని నిర్ణయాలు తీసుకోగలం. ఇదే మనకు ఇతర జీవులకి ఉన్న తేడా. సో నీ మైండ్లో నువ్వు పాజిటివ్ థాట్స్ నింపితే అది పాజిటివ్గా ఆలోచిస్తుంది. అదే తప్పుడు ఆలోచనలు నింపితే తప్పుగా ఆలోచిస్తుంది. ఒకసారి నీ మైండ్కి నువ్వు గట్టిగా చెప్పు చూడు, ఇది సాధించు అని. అది తప్పకుండా సాధించి చూపిస్తుంది. అదే నువ్వు చెడు అలవాట్లకు బానిస అయ్యావనుకో, అదే నీ పెద్ద శత్రువుగా మారుతుంది. సో దట్ ఈస్ వై యువర్ మైండ్ ఈజ్ ద గ్రేటెస్ట్ పవర్ అండ్ యువర్ మైండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో మనం శ్లోక 3 ఏంటో తెలుసుకుందాం. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమ్ము వ్యూధం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా చెప్తున్నాడు. ఓ గురువు గారు, ద్రుపదుడి పుత్రుడు మరియు మిశ్రుడైన దృష్టద్యుమ్నుడు పాండవుల సైన్యాన్ని ఎంత తెలివిగా క్రమబద్ధంగా ఏర్పాటు చేశాడో చూడండి అని. ఇక్కడ ద్రుపదుడి పుత్రుడు దృష్టద్యుమ్నుడు అని చెప్పడం వల్ల దుర్యోధని ఉద్దేశం ఏంటి అంటే, ద్రోణాచార్యుడికి మరియు ద్రుపదుడికి ముందు ఉన్న శత్రుత్వాన్ని గుర్తు చేయడం, ప్రతిపక్షం పైన ఇంకా రోషం పెంచడం. అసలు ఈ ద్రుపదుడు ఎవరు? ఈ ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి మధ్య ఉన్న వైరం ఏంటి? ఈ శ్లోకం నుంచి డివేట్ కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఒకప్పుడు మంచి మిత్రుడు, కానీ ఒకరినొకరు చంపుకునేంత శత్రువులుగా ఎలా మారారో మీరే చూడండి. ద్రోణాచార్యుడు భరద్వాజుని కుమారుడు. ఇతనికి అడవిలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ వేద విద్యలు, ఆయుధ విద్యలు, శాస్త్ర విద్యలు అన్నీ నేర్పించేవారు. తన తండ్రి ఆశ్రమంలో ఉండటం వల్ల ద్రోణాచార్యుడు చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఈ ఆశ్రమం పాంచల రాజ్యం భాగంలో ఉండేది. ఈ పాంచల రాజ్యానికి రాజధాని కాంపిల్యం. కాంపిల్యానికి రాజు వృషధుడు. వృషధుడి కుమారుడే ఈ ద్రుపదుడు. వృషధుడు మరియు భరద్వాజుడు మంచి మిత్రులు. కాబట్టి వృషధుడి కుమారుడు ద్రుపదుడిని ఆశ్రమంలో విద్యలు నేర్చుకోవడానికి పంపించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు ఒకే వయసు ఉండడం వల్ల మంచి మిత్రులుగా మారారు. కొన్ని రోజులకి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు కూడా ద్రుపదుడికి అన్ని విధాలా సహాయం చేశాడు. ఇంకా ఆశ్రమం విడిచి వెళ్లే సమయం వచ్చింది. అప్పుడు ద్రుపదుడు ద్రోణాచార్యుడికి ఇలా చెప్తాడు. నేను భవిష్యత్తులో పాంచల రాజ్యానికి రాజు అవుతాను. నీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రా, నేను సగం రాజ్యం నీకు ఇస్తాను అని. ఇక్కడ యాక్చువల్గా సగం రాజ్యం నీకు ఇస్తాను అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎంతో కొంత లాభం పొంది ఉంటేనే అలా ద్రుపదుడు ద్రోణాచార్యుడితో చెప్పి ఉంటాడు. అలా చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కాలం గడిచింది. భరద్వాజుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి ప్రధాన గురువయ్యాడు ద్రోణాచార్యుడు. అలాగే వివాహం కూడా చేసుకున్నాడు. వాళ్ళకి అశ్వత్థామ అనే కొడుకు పుట్టాడు. ద్రోణాచార్యుడు తను నేర్పించిన విద్యలకి గురుదక్షిణ కూడా తీసుకునేవాడు కాదు ఎవరితో. గింజలు ఏరుకొని బ్రతికేవాళ్ళు. ఎవరి నుంచి ఏది ఆశించేవాడు కూడా కాదు. అలాగా తన కొడుకు పుట్టిన తర్వాత ఆ దరిద్రమైన పేదరికంలో బతకలేక బాధపడుతూ ఉండడం చూస్తాడు. తన కొడుకు అయిన అశ్వత్థామ బాధ చూడలేక ఒకప్పుడు ద్రుపదుడు చెప్పిన మాటని గుర్తొచ్చి పాంచల రాజ్యానికి వెళ్తాడు. ఆ సభలో అందరూ ఉంటారు. పాంచల రాజ్యానికి రాజైన ద్రుపదుడు కూడా ఉంటాడు. ద్రోణాచార్యుడు వెళ్ళి ఇలా అడుగుతాడు. మిత్రమా, నేను నీకు గుర్తున్నానా? నువ్వు ఆశ్రమంలో ఎన్నో విద్యలు నేర్చుకున్నావు. నేను నీ మిత్రుడైన ద్రోణాచార్యుడిని అని చెప్తాడు. అప్పుడు ద్రుపదుడు ఇలా అవమానిస్తాడు సభలో అందరి ముందు. ఈ దరిద్రమైన పేదరికంలో బ్రతుకుతున్న బ్రాహ్మణుడివి నీవు నాకు మిత్రుడెలా అవుతావు అని అందరి ముందు అవమానిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తట్టుకోలేక అక్కడి నుంచి పగతో తిరిగి వెళ్ళిపోతాడు. నేను ఎలాగైనా ఈ రాజ్యాన్ని సంపాదించాలి అని. దేశంలో ఉన్న రాజ్యాలన్నీ తిరుగుతాడు. అందరికీ విద్యని నేర్పిస్తాడు. అలాగే ఈ కౌరవులకి పాండవులకు కూడా నేర్పిస్తాడు. కౌరవులు పాండవులు పెద్దగయ్యేదాకా వేచి ఉంచి అప్పుడు గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకుని రమ్మని కౌరవుల్ని పాండవుల్ని అడుగుతాడు. కౌరవులు ద్రుపదుడి చేతిలో ఓడిపోగా పాండవులు ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకుని వస్తారు. అప్పుడు ద్రోణాచార్యుడు, నేను బ్రాహ్మణుడిని, నేను చంపను, నిన్ను వదిలిపెడతాను. ఇంకా నీకు బ్రతకడానికి సగం రాజ్యాన్ని నేనే ఇస్తాను. పాంచల రాజ్యంలో సగం రాజ్యం నీది, సగం రాజ్యం నీది అని వదిలేస్తాడు. అప్పుడు ద్రుపదుడు ఈ అవమానాన్ని భరించలేకపోతాడు. యుద్ధాన్ని ప్రకటించడానికి కూడా తన దగ్గర సైన్యం లేదు. పైగా పాండవులు కౌరవులు ద్రోణాచార్యుడి వైపే ఉన్నారు. కాబట్టి చేసేదేమీ లేక తపస్సు చేసి యజ్ఞం ద్వారా ద్రోణాచార్యుడిని చంపడానికి ఒక శక్తిని కోరుతాడు. అప్పుడే ఈ దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపడానికి జన్మిస్తాడు. ఆ దృష్టద్యుమ్నుడే పాండవుల సేనానాయకుడు. ఇప్పుడు శ్లోకంలోకి వద్దాం. దుర్యోధనుడు ఒక రాజకీయ మనస్తత్వం కలిగిన వాడు. తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి తను రాజైనప్పటికీ దిగివచ్చి ఒకానొక సేనానాయకుడితో మాట్లాడడమే కాక ప్రతిపక్షంపై రోషం తెప్పిస్తున్నాడు.
ఓ గురువుగారు, ద్రుపదుడి పుత్రుడు మరియు మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాన్ని ఎంత తెలివిగా క్రమబద్ధంగా అమర్చాడో చూడండి అని చెప్పడంలో ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి ముందున్న వైరం గుర్తు చేసి ఇంకా రోషంని పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ శిష్యుడు ప్రతిపక్ష నాయకుడై ఇంకా మీపైనే యుద్ధానికి వస్తున్నాడు అని ఇంకా రోషం పెంచుతున్నాడు. ప్రతిపక్ష నాయకుల్ని గొప్పగా వర్ణించడం ద్వారా స్వపక్ష నాయకులకి ఇంకా రోషం పెంచడమే దుర్యోధని ఉద్దేశం. అలాగే దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి ఇది కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఏమని అంటే, ఎదురుగా ఉన్నది మీ ప్రియమైన శిష్యులు, ముఖ్యంగా అర్జునుడు. కాబట్టి ఏమాత్రం దయ కలిగి ఉండకూడదు, కఠినంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడి మాటల్లో గౌరవం కన్నా భయం, అసూయ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురువుకే గుర్తు చేస్తున్నాడు, వీడు మీ శిష్యుడే కానీ మనవాడు కాదు అని. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫీస్లో ఒక సీనియర్ జూనియర్ని చూసి వాళ్ళ బాస్ దగ్గర ఇలా అంటాడు, సార్ మీ ట్రైనింగ్ వల్లే కదా వాడు ఇలా ఎదిగాడు అని. మాటల్లో పొగడతా కానీ లోపల అసూయ. ఎదిగాడు అని చెప్తున్నాడు కానీ మళ్ళీ మీ వల్లే అంటున్నాడు. అక్కడ పొగుడుతున్నాడో అసూయపడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక వ్యక్తి తన బంధువులలో విజయం సాధించడం చూసి ఇలా అంటాడు, వాడు మా ఇంట్లోనే నేర్చుకున్నాడు అందుకే అలా అయ్యాడు అని. విజయం చూసి ఓర్చలేని మనస్తత్వం. ప్రాక్టికల్ లెసన్ ఏంటి అంటే, అసూయ తెలివిని కప్పేస్తుంది. దుర్యోధనుడు పాండవుల బలాన్ని అంగీకరిస్తున్నాడు కానీ అదే సమయంలో అసూయతో బాధపడుతున్నాడు. అసూయ ఉన్న చోట శాంతి ఉండదు. దుర్యోధనుడు గురువుని పొగిడినా అది ప్రోత్సాహం కాదు, ఒత్తిడి పెట్టడం. మన జీవితంలో కూడా మనల్ని ఎవరైనా ఎక్కువగా పొగిడితే వాళ్ళ ఉద్దేశాన్ని గమనించాలి. దుర్యోధనుడు శత్రువుని బలం ఒప్పుకున్నాడు, పాండవుల బలాన్ని ఒప్పుకున్నాడు కానీ దాన్ని స్వీకరించే మనసు లేదు. నిజమైన ధైర్యం ఒప్పుకోవడం కాదు, దాన్ని అంగీకరించడం. ఇతరుల విజయం చూసి గర్వం కాదు, అసూయ పుడితే అదే మన ఓటమికి తొలి అడుగు. మరి ఏంటి అంటే, ఎదుటివారి బలాన్ని అంగీకరించు, నీలో ఉన్న భయాన్ని పోగొట్టు. ఇంకా నీకెవరిపైన పగ ఉంటే లేదా ఎవరైనా నిన్ను మోసం చేసింటే అది దేవుడికే వదిలేయి. దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు. కాబట్టి నీ నీ విలువైన సమయాన్ని వారిపైన వృధాగా పెట్టకు. ఇంకా నేను ఎక్కడో ఇది విన్నా, ఇది చాలా బాగా అనిపించింది. నువ్వు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకుంటే వారి పాపాలను కూడా నువ్వే అనుభవించాల్సి వస్తుందంట. అంటే అనవసరంగా. అంటే ఎదుటివారు మంచివారైనప్పటికీ వాళ్ళ గురించి నువ్వు చెడుగా మాట్లాడుకున్నా వారి పాపాలలో పాలు పంచుకోవాల్సొస్తుంది నువ్వు. కాబట్టి ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకు. ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. నువ్వు ఎవరిని చూసి జడ్జ్ చేయలేవు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ వర్షిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.